వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పటాన్ చెరువులో కర్ధనూరులో జిల్లా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం కాంప్లెక్స్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ హాజరయ్యారు. అయితే శంకుస్థాపన గూడెం మహిపాల్ రెడ్డి బాయ్కాట్ చేశారు. ఇక జిల్లా కలెక్టరేట్ మంత్రులు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా చెప్పారు. జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం తమకు అవసరం లేదని, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ను ఎవరిని అడిగి ఏర్పాటు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్థల కేటాయింపు విషయంలోనూ జిల్లా కలెక్టర్ మమ్మల్ని సంప్రదించలేదని మండిపడ్డారు. అందుకే మంత్రుల ప్రోగ్రాంను బాయ్కాట్ చేస్తున్నారని స్పష్టం చేశారు. మొత్తానికి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ వ్యవహారం అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు మంత్రుల ప్రోగ్రాం అయితే మాత్రం ఆయన బాయ్కాట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు, ఈరోజు ఏదైతే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం కర్దనూరులో జిల్లా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ముగ్గురు కూడా ఏదైతే అటెండ్ అయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి బైకాట్ చేస్తున్నట్లు బాటంగానే ప్రకటించడం కూడా జరిగింది. అసలు ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. తమకు పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటే చాలు, మాకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ఏమో అవసరం లేదు. అలాగే మంత్రులు, జిల్లా కలెక్టర్ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా తను ఏదైతే వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అలాగే దీంతోపాటు మనం చూసుకున్నట్టయితే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కూడా పటాన్ చెరువు ప్రాంతంలో కేవలం పటాన్ చెరువు సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రమే కోరాం తప్ప వేరే కోరలేదు. స్థలం కేటాయింపు విషయంలో కూడా అధికారులు తను సంప్రదించలేదని చెప్పి ఇందుకే ఈ కార్యక్రమానికి బాయ్కాట్ చేస్తున్నట్టు కూడా ఏదైతే మహిపాల్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం ఇటీవల కాలంలో వివాదాస్పదంగానే మారారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే చేరడం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే చేరారో అప్పటి నుంచి కూడా మహిపాల్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు పార్టీకి వ్యతిరేకంగానే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో చిత్రాలు కూడా చర్చనీయాంశంగా కూడా మారాయి. మనం మొదటగా చూసుకున్నట్టయితే పార్టీ కార్యాలయంలో అటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, కేవలం కేసీఆర్ ఫోటోనే ఇంకా కొనసాగించారు. సో ఆ సమయంలో కూడా ఏదైతే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే దీంతోపాటు ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రుక మందం లాభం కూడా జరగలేదు, అందరూ బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని చెప్పి కూడా నేరుగా సమావేశంలోనే గూడెం మహిపాల్ రెడ్డి కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. దీనిపై కూడా పెద్ద దుమారమే రేగింది. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కూడా ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి ఏదైతే అధికారికంగా ముగ్గురు మంత్రులు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంటిగ్రేటెడ్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేస్తూ ఉంటే దానికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా ఆల్రెడీ ఇప్పటికే గత 3 రోజుల ముందే అందరికీ తెలిసినట్టు విషయమే. సో ఈ నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి అప్పుడు వ్యతిరేకించకుండా నేరుగా ఈ రోజు వ్యతిరేకించడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారా, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారా, అసలు గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కూడా గూడెం మహిపాల్ రెడ్డి ఇష్యూ మాట్లాడినప్పుడు కూడా దానిపైన ఒక అధ్యాయ కమిటీ వేశామని చెప్పారు. గతంలో కూడా గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో ఆది శ్రీనివాస్తో ఒక కమిటీ వేశారు, అది అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత దీనిపై ఒక పూర్తి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఒకవైపు గూడెం మహిపాల్ రెడ్డి ఏమో నేరుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కాదు, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిమని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే గతంలో కూడా గూడెం మహిపాల్ రెడ్డి అయితే మాత్రం అంటే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు కాంగ్రెస్ పై. అంటే కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత నేను ఎంట్రుక మందం కూడా కాంగ్రెస్ నాకు హెల్ప్ చేయలేదనే విధంగా, మరోపక్క బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలంటాం, మరోపక్క అంటే సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన పుస్కనీయ పని అక్కడ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరోపక్క ఆరూరి రమేష్ కూడా బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇక ఒక్కొక్కళ్ళు అంటే మరోపక్క బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాలు చూసి ఒక్కొక్కళ్ళు కూడా మళ్ళీ సొంత గూటికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలే దీనికి కారణం అనుకోవచ్చా? అజీం, ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు చెప్పినట్టు ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఏదైతే బీజేపీలో చేరారు, మళ్ళీ బీజేపీ నుంచి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ గుడికి ఏదైతే చేరుతున్నారు. సో అలాగే గూడెం మహిపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే కూడా గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అది కూడా దామోదర రాజనరసింహ, అక్కడ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలోనే, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కండువా కప్పుకున్నారు. కానీ కేవలం కండువా కప్పుకున్నారు అంతే. కానీ అప్పటి నుంచి కూడా తను చేసినటువంటి కామెంట్స్ అయితే తీవ్ర ఇబ్బందిగా మారాయి. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నికార్సైన కార్యకర్తలు పదే చెప్తూ వస్తున్నారు, గూడెం
మైపాల్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ని పట్టించుకోవడం లేదు, కాంగ్రెస్ నేతలను ఇంకా కార్యకర్తలను ఇంకా ఇబ్బందే పెడుతున్నారు, దీనికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వారు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా గూడెం మైపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ సెక్రటరీలు మంత్రులు అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో గూడెం మైపాల్ రెడ్డి మధ్యకాలంలో కాస్త సైలెంట్గానే ఉన్నారు, కానీ ఇటీవల కాలంలో చూసినట్టయితే మరొకసారి తను వివాదాస్పదంగా మారారు. ఇటీవల మనం చూసినట్టయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపై కూడా అయితే స్పీకర్ ముందు విచారణ కూడా జరిగింది, ఆ విచారణలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నట్టు అంటే మీరు అడిగినట్టు కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్కి పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళే విధంగానే గూడెం మైపాల్ రెడ్డి కామెంట్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలను అటు నేతలను ఇబ్బంది పెట్టుకుంటూ అటు కామెంట్స్ చూసినట్టయితే బీఆర్ఎస్కి పాజిటివ్గా మాట్లాడినట్టే కనిపిస్తున్నాయి. నేరుగా బీఆర్ఎస్కి అభ్యర్థులకే తను ఏదైతే మద్దతు కూడా ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లకు డివిజన్ మెంబర్లకే సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీలో మనకు వెంట్రుకంత లాభం కూడా జరగాలని చెప్పి చేసిన కామెంట్ చూస్తే మాత్రం నేరుగా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకే తను మరొకసారి మొగ్గు చూపుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం చూసుకుంటే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన హిస్టరీ చూసుకుంటే కూడా 2014లో 2018లో 2023లో 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి బీఫామ్ పైనే గూడెం మైపాల్ రెడ్డి గెలవడం కూడా జరిగింది. సో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మనిషి అక్కడ అన్నట్టే గూడెం మైపాల్ రెడ్డి వ్యవహారం కూడా నడుస్తుందన్నట్టయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ వైపు ఈ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ అనేటువంటి అంశం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, మరి గూడెం మైపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారింది. మరి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం అలాగే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా మెదక్ జిల్లాలో పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆ పర్యటన ముగించుకున్న తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఇష్యూలో ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజమ్.